హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ విద్య. నేను మీ విద్య. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సుబ్రహ్మణ్య స్వామి 7 మంగళవారాల పూజ అండి ఇది. ఈ పూజ ఎలా ఆచరించుకోవాలి, ఏ సమస్యలు ఉన్నవారు ఆచరించుకుంటే ఎటువంటి ఫలితాలను పొందుతారు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు కంప్లీట్ పూజా విధానం ఏంటో అన్నది అర్థమవుతుంది. అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పీఠం వేసుకొని పీఠం పైన బియ్యం పిండితో చక్కగా ఒక ముగ్గు వేసుకోవాలండి. తరువాత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా విగ్రహం మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకొని పీఠం పైన చక్కగా ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ నా దగ్గర విగ్రహం లేదండి, సుబ్రహ్మణ్య స్వామి ఫోటోనే ఉంది. సో మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా పీఠం వేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకోవాలి. నా తర్వాత ముగ్గురు చక్కగా వేసుకున్న తర్వాత బియ్యం పిండితో తర్వాత ఇక్కడ మనము 6 తమలపాకులను తీసుకోవాలండి. సారీ 7 అని చెప్పాను. 6 తమలపాకులు తీసుకొని వాటిని గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. తమలపాకులో ముక్కోటి దేవతలు ఉంటారని చెప్తారండి. సో మనం తమలపాకు మీద పెట్టే దీపం చాలా పవర్ఫుల్ అనేసి అంటారు. సో తమలపాకుని ఇలా అలంకరించుకున్న తర్వాత చివరిలో ఉన్న తొడిమలను అయితే ఇలాగా తీసేయాలండి. జాగ్రత్తగా ఆకు చినగకుండా నీట్గా తీసేయాలి. మనం దీపం పెడతాం కాబట్టి ఆకులు అనేది మనకి చూడడానికి అందంగా ఉండాలి. అలాగే చినిగిపోకోకుండా బొక్కలు పడుకోకుండా నీట్గా ఉన్న ఆకులను మాత్రమే తీసుకోవాలండి పూజకి. తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఆ ప్లేట్లో ఈ తమలపాకుల్ని నెమలి పించం వల్లే మనం అందంగా అలంకరించుకోవాలి. నెమలి డ్యాన్స్ వేసేటప్పుడు మనకి ఎలా పురివిప్పుతుందో అలాగా ఈ తమలపాకులను అయితే మనం నీట్గా ఒక ప్లేట్లో అలంకరించుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మనం పెట్టుకున్న తర్వాత మనకి ఏమైనా డౌట్ ఉంటే ఎన్ని పెట్టామనేసి కౌంట్ కూడా చేసుకోవచ్చండి. ఇలా నీట్గా అలంకరించుకునేసిన తర్వాత ఈ పీఠం దగ్గరకు అయితే తీసుకెళ్ళి ఒక దీపం తీసుకొని దీపాన్ని కూడా చక్కగా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. ఇలా నేను కుంకుమ బొట్లతో దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీ దగ్గర వెండి దీపం ఉన్నా పర్లేదు, మట్టి దీపం ఉన్నా పర్లేదండి. మనకి చాలా శ్రేష్టమైనది మట్టి దీపం లేదా వెండి దీపం. ఇక్కడ నేను మట్టి దీపాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మధ్యలో ఒక చిన్న ప్లేట్ పెట్టేసి ఆ మధ్యలో దీపాన్ని అయితే పెట్టాలి, ఇలాగా నేను చూపించిన విధంగా. తర్వాత మనం సుబ్రహ్మణ్య స్వామిని అయితే ప్రతిష్ఠించుకున్నాం కదండి, అక్కడ ఈ ముగ్గు పైన ఈ ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. ఇలాగా అలంకరించుకున్న తర్వాత దీపాన్ని అయితే ఏదన్నా అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓలా మీకు అలా అనిపిస్తే చేసుకోండి, లేదంటే వదిలేయండి. తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అయితే సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని నీట్గా అందంగా అలంకరించుకోవాలండి. ఇక్కడ నేను గులాబీ పువ్వులు, చామంతి పువ్వులతో అయితే అలంకరిస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం. సో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న పువ్వులతో కాకుండా పర్టికులర్గా ఎర్ర పువ్వులతోనూ అలంకరించుకోండి. సో నేను చూడడానికి అందంగా ఉండాలనేసి మధ్యలో చామంతిని కూడా పెట్టాను. సో తర్వాత మీ దగ్గర ఉన్న పువ్వులతో ఇంకా మామూలుగా మీరు దేవుడి రూమ్లో ఎలా అయితే నార్మల్గా డైలీ పూజ చేసుకుంటారో అలాగా అన్ని పటాలకి కూడా అలాగే పువ్వులతో అలంకరించుకొని దీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. దీపం పెట్టడానికి ఫస్ట్ మనం నార్మల్గా దీపం ఎలా పెట్టుకుంటామో అలాగా దీపం పెట్టుకున్న తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపం అయితే వెలిగించాలి. తర్వాత ప్రమిద చుట్టూ పువ్వులతో అయితే అందంగా అలంకరించుకున్నానండి నేను ఇలాగా, చూడండి. సో తర్వాత మన దగ్గర నువ్వుల నూనె లేదా ఆవు నూనె మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ప్రమిదలో ఒక 3 ఒత్తులను తీసుకోవాలండి. 3 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నేను చూపిస్తాను ఇక్కడ వీడియోలో, చూడండి. ఇలా మనం విడివిడిగా ఉన్న 3 ఒత్తులను తీసుకొని ఒకే ఒత్తిగా చేయాలండి. వీటిని ఇలాగ 3 ఒత్తులను తీసుకొని ఒక ఒత్తిగా చేసి ప్రమిదలో అయితే వేసుకోవాలి. తరువాత మనం తమలపాకులు తొటిమలు అయితే తుంచి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఈ ప్రమిదలో వేయాలండి. అది మీకు వేసేటప్పుడు చూపించలేదు, చూడండి ఇక్కడ కనిపిస్తుంది వీడియోలో. ప్రమిదలో అయితే వేసాను నేను. ఇలా వేసుకున్న తర్వాత మీకు శక్తి కొలది మీరు ఏదన్నా
దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు అవైలబుల్గా లేదు, టైం లేదనుకుంటే ఇలాగా, నాకైతే కొంచెం టైం లేదండి ఆ రోజు, నేను బెల్లం ముక్కను పెట్టుకొని పాలనైతే పెట్టుకున్నాను దేవుడికి. తర్వాత నార్మల్గా పూజ చేసుకున్నాం కదండి మనము, పూజ గదిలో దీపాన్ని అయితే ఇలాగ వెలిగించేసి ఏకహారతితో లేదా అగరబత్తులతో, ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మీరైతే గమనించాలండి, అగ్గెపెట్టెతో అస్సలు దీపాన్ని అయితే వెలిగించకూడదు డైరెక్ట్గా. చాలా మందికి ఈ విషయం తెలియదండి. అగరబత్తితో లేదా ఏకవత్తి హారతితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. ఇది ఎవ్వరూ అసలు మర్చిపోవద్దు. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. నాకు తెలిసి చాలా మందికి తెలియదండి, నాకు కూడా తెలియక ఫస్ట్ ఇలాగే చేసేదాన్ని. తర్వాత దీపం పెట్టుకొని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ధూపం కూడా వేసేస్తున్నాను. సో ఇలా ధూపం వేసుకొని నెట్టిగా సుబ్రహ్మణ్య స్వామికి ఈ దీపం ముఖ్యంగా మనం ఎందుకు పెడుతున్నాం అన్నది మీ కోరికను ఆ దేవుడికి చెప్పుకొని దీపాన్ని అయితే వెలిగించాలండి. మీరు ఏ సమస్య కోసం, సంతానం కోసమా, ఇంకొకట, మీ సమస్యలు ఏది అన్నది ఆ దేవుడికి సమర్పించుకొని దీపాన్ని అయితే వెలిగించాలి. సో అలాగే వెలిగించుకోవాలి కూడా, మర్చిపోద్దండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.